నమస్తే, వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తయింది. గతేడాది ఇదే రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఏడాది పాలన పూర్తి చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో భారీ ఎత్తున హామీలు ఇచ్చిన కూటమి పార్టీలు గతేడాది పాలనలో వాటిని ఎంత మేరకు నెరవేర్చారన్న దానిపై రాష్ట్రంలో ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఈ లెక్కన ప్రభుత్వం నెరవేర్చిన హామీల్లో కీలకంగా పెన్షన్ల పెంపు, మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, దీపం 2 పథకంతో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, రేషన్ షాపుల్లో రేషన్, ఉచిత ఇసుక, కర్నూలులో హైకోర్టు బెంచ్, 1వ తేదీనే ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్ల చెల్లింపు, టీచర్ల 117 జీవో రద్దు, క్రీడాకారులకు ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్, చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభం, ఇలా చాలానే ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న వేళ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్తో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన సంక్షేమ పథకాలతో పాటు వాలంటీర్లపైన కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 హామీల్లో ఒకటైన పెన్షన్ల పెంపు గురించి మాట్లాడుతూ కేవలం ఏపీలోనే ఇది సాధ్యమైందన్నారు. వాలంటీర్లు ఉంటేనే సాధ్యమన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడుంటే అక్కడికే పెన్షన్ అందిస్తున్నామని గుర్తు చేశారు. అహ్మదాబాద్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మేఘానీలో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. షాహీబాగ్ హోటల్ సమీపంలో విమానం కూలడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఫైర్ సిబ్బంది ప్రయాణికులకు రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను అంబులెన్స్లో హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సింగర్ మంగ్లీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. మంగ్లీ పుట్టినరోజు వేడుకలు సంచలనంగా మారాయి. చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్లో బుధవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా దాదాపు 50 మంది హాజరయ్యారు. మంగ్లీ బర్త్డే పార్టీలో తెలుగు నటి దివి కూడా ఉన్నారు. ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం బయటకు వచ్చాయి. దీంతో ఆమె కూడా డ్రగ్స్ తీసుకుందనే ప్రచారం జరుగుతుంది. తాజాగా దీనిపై దివి క్లారిటీ ఇచ్చారు. మంగ్లీ తన స్నేహితురాలు అని, ఆమె మంచిదే అని, అందుకే ఆమె బర్త్డేకి పిలిచిన వెంటనే వెళ్ళానని దివి తెలిపారు. మంగ్లీ నా స్నేహితురాలని, అందుకే ఆమె బర్త్డే పార్టీలకి వెళ్ళానని దివి చెప్పుకొచ్చింది. కేవలం వ్యక్తిగత సంబంధం ఆధారంగానే తాను వేడుకలకు వెళ్ళానని, దానిపై అనవసర వివాదాలు సృష్టించవద్దని ఆమె పరోక్షంగా సూచించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి విప్రో సర్కిల్లో ఉన్న ప్రిజం పబ్లో తన బర్త్డే సందర్భంగా జరుపుకున్న పార్టీలో యువతార కల్పిక గణేష్ రచ్చ చేయడం అత్యంత వివాదాస్పదంగా మారింది. కల్పిక తన స్నేహితులతో కలిసి వెళ్లి పబ్ యాజమాన్యంతో గొడవకు దిగింది. సోషల్ మీడియాలో లైవ్ పెట్టి వారిపై ఆరోపణలు చేసింది. పోలీసులు ఫిర్యాదు చేయగా వారు అక్కడికి రావడంపై వారిపై కూడా కామెంట్స్ చేయడం ఈ వివాదంలో భాగమయ్యాయి. దీంతో ప్రస్తుతం కల్పిక మీద పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.